హాయ్ హలో వెల్కమ్ టు శ్రీరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. ఈరోజు మరి మీకు చిన్నపిల్లలు ఇష్టంగా తినేటటువంటి ఒక ఈవినింగ్ స్నాక్ ఐటెం లేదా బ్రేక్ఫాస్ట్ కానీ ఇవ్వచ్చండి. దీనికోసం ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి అండి. సేమ్ ఈక్వల్గా తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, సాల్టు నేను గోధుమ పిండి ఇంట్లో పట్టిస్తానండి, అందులో కలిపేశాను కాబట్టి సాల్ట్ వేసుకోలేదు. మీరైతే సాల్ట్ వేసుకోండి, తగినంత రుచికి తగినంత సాల్ట్ వేసేసి ఈ రెండు వేసాం కదా, మెత్తగా ముద్దలాగా కలిపేసి పెట్టుకోవాలి పిండిని ఫస్ట్. మరి పూరీలకు అంటే పూరీలకి చేస్తాం కదా, అలా కలుపుకోండి. మరి మెత్తగా తడిపేయద్దు. అలా తడిపేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని పక్కకు పెట్టి నాననివ్వాలండి. చివరిగా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చేతికి అంటుకోకుండా ఉండేటట్లు ముద్దను బాగా ఇది చేసేసి, ఆ పిండి బాగా కలపడంలోనే ఉంటుందండి ఈ స్నాక్ చేయటంలో. పిల్లలైతే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి అంతే. దానికి ఒక క్లాత్ వేసేసి పక్కకు పెట్టేశాను. తర్వాత దీనికోసం మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు మన ఇష్టం అండి. క్యాప్సికమ్ వేసాను, క్యారెట్ తురుము కొద్దిగా, 2 గుడ్లు అండి. నేను మీకు 2 చూపిస్తున్నాను చేయటము, అందుకోసం 2 గుడ్లు తీసుకున్నాను. 2 గుడ్లు తీసుకున్నాను. తర్వాత ఈ పిండిని మళ్ళీ మనం నాదుకోవాలండి మెత్తగా. ఎంత మెత్తగా పిసికితే బాగా సాఫ్ట్గా వస్తాయి. అంటే పైన గట్టిగా కాకుండా మన చేసేటటువంటి పూరీల మీదకు మెత్తగా వస్తాయన్నమాట. ఉప్పు అయితే మర్చిపోకుండా వేసుకోండి. నేను ఎందుకంటే పిండిలో కలిపానని చెప్పేసి వేయలేదు ఫ్రెండ్స్. ఇవి 4 భాగాలు చేస్తున్నాను. 4 భాగాలు చేసేసి మన చిన్నగా చపాతీలాగా లేదంటే పూరీలాగా రుద్దుకోవాలండి. అన్నీ ఈక్వల్ సైజ్ చేసేసుకొని రుద్దేసుకోవాలి. తర్వాత వాటిని ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి. బౌల్స్ అవసరమైతే 2 బౌల్స్ పెట్టుకోవాలి. వాటిలో ఫస్ట్ అయితే రుద్దుకుందామండి. అవి కూడా ఎలా రుద్దుతున్నానో చూడండి. గబగబా రుద్దేసుకొని 4 రుద్దేసుకుంటే సరిపోతుంది. దీంతో 2 అవుతాయండి స్నాక్స్. మొత్తానికైతే పిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారు. చిన్నపిల్లలు ఏమంటే వెరైటీగా అడుగుతుంటారు కదా, మనం ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా అంతే, అన్ని వెరైటీగా అడుగుతూ ఉంటారు. దానికోసం అని చెప్పేసి ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. సింపుల్గా చేసేసుకోవచ్చు. స్కూల్ నుంచి వస్తా ఏమ్మా ఇదేనా, ఇవే తినాలా అని మారం చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మనం ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. నేను అలా తయారు చేసుకున్నాను. ఇలా టిఫిన్ బాక్సెస్ అంటే ఎడ్జెస్ షార్ప్గా ఉన్నవి తీసుకోండి, బాగుంటుంది. దాని మీదకి వేసేసి అది లోతుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం లోతుగా ఉంటేనే బాగుంటుంది. నేను పైన వేస్తున్నాను. లోతుగా వేస్తే దాంట్లో మనం గుడ్డు వేస్తామన్నమాట. గుడ్డు పగలగొట్టేసి మధ్యలో వేసేసుకోవాలి. నిండిపోతుంది కదా, కొద్దిగా లోపలికి అనేసుకుంటే సరిపోతుంది. అంతగా డౌట్ ఉంటే గిన్నెకి కాస్త నూనె రాసేసుకుంటే సరిపోతుంది. లూజ్గా కింద పడుతుంది మనం పెన్నం మీద వేసినప్పుడు. గుడ్డు వేసాక పైన మనం కొద్దిగా ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, తురుము అన్నీ కొద్దిగా వేసేసుకోవాలి. అలా మధ్యలో అన్నీ కూడా ఈక్వల్గా వేసేసుకోవాలి. ఇంకా మన దగ్గర చీజ్ కానీ పన్నీర్ కానీ తురుము ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర లేదు. కొద్దిగా గరం మసాలా, గరం బాగుంటుంది కదా, కొద్దిగా సాల్ట్ వేస్తున్నా మధ్యలో, అంతే ఫ్రెండ్స్. మళ్ళీ పైన ఇంకో పూరి వేసి అలా అంతా ప్రెస్ చేసేసి ఒత్తుకోవాలి. బాగా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే సైడ్ల నుంచి ఎగ్గు బయటికి వస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంచెం మనం ప్రెస్ చేసుకుంటే బాగుంటుంది. ఈలోగా మనం పక్కన పెన్నం పెట్టేసుకోవాలి. పెన్నం కొద్దిగా వేడెక్కుతూనే కొద్దిగా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై లేకోకుండా పెన్నం మీదే కాల్చుకొని పెడితే బాగుంటుంది పిల్లలకి. ఇది అదే అండి, మనం అది ప్రెస్ చేసుకునేటప్పుడు కొంచెం అంచులు గట్టిగా ఒత్తుకుంటే బాగుంటుంది. నేనైతే ఇనుపది ఉంటే పెన్నం పెట్టానండి. దాని మీద కొద్దిగా ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఈ ఆయిలే సరిపోతుంది 2 వైపులా కాల్చడానికి. తిప్పి ఆయిల్ వేడెక్కాక అంతే, ఆ బౌల్లో ఉంది కదా అదంతా అట్లా వేసి సైడ్లు బయటికి రాకుండా అలా నొక్కేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇది 2 సైడ్స్ బాగా కాల్చేస్తే, నిదానంగా కాల్చాలి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండిపోతుంది. అలా ఉండకుండా మెత్తగా మొత్తం బాగా కాగేలాగా 2 వైపులా ఎర్రగా కాల్చాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్స్తే లోపల ఉన్న వెజిటేబుల్స్ కానీ
లేదా ఎగ్ కానీ మంచిగా కుక్ అవుతాయి. లేకపోతే అంత హాఫ్ బాయిల్ బాగుండదు ఫ్రెండ్స్. కొద్దిగా నిదానంగా కాల్చండి. 2 సైడ్స్ బాగా కాలాలి. ఇలా కాలిన తర్వాత పిల్లలకి మనం ఇచ్చామంటే ఉట్టిదే తినేస్తారు ఫ్రెండ్స్. అస్సలు మిగల్చరు కూడా. ఇంకా ఇంకా అని కూడా అడుగుతారు పిల్లలు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి. కాకపోతే నిదానం మీద కాల్చాలి. హరీబరీగా వెంటనే కాలిందిలేని తీసేస్తే లోపలంతా కూడా పచ్చిగానే ఉండిపోతుందనమాట. ఈ విధంగా ఒకటి కాదు మనం ఎన్నైనా కూడా తయారు చేసేసుకోవచ్చు. నేను చెప్పిన క్వాంటిటీతో 4-5 అయితే ఫ్రెండ్స్ మీకోసమని చూపిస్తున్నా. అందరు ట్రై చేయండి. బాయ్. చిన్నపిల్ల